ఫిబ్రవరిలో నుంచి బిగిన్ అయింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఒక 1.5 year బ్యాక్ బిగిన్ అయింది ఇజ్రాయెల్ హమాస్ వార్. ఈ రెండిటి గురించి మనం జరగబోతోందని మాట్లాడుకున్నాం, జరిగాక మాట్లాడుకున్నాం. ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఎవరు ఎంత నష్టపోయారు, ఎవరు ఎంత లాభపడ్డారు, ఎవరు సక్సెస్, ఎవరు ఫెయిల్యూర్, ఇవన్నీ నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి ట్రంప్ వచ్చే ముందే మనం మాట్లాడుకున్నాం అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి. యుద్ధం ముగిపోతుంది, ట్రంప్ యుద్ధాలను ఎంకరేజ్ చేయడు. ట్రంప్ ఉన్నంతకాలం రష్యా ఉక్రెయిన్ని కంట్రోల్లో పెట్టాడు, చైనా తైవాన్లను కంట్రోల్లో పెట్టాడు, అట్లాగే ఇజ్రాయెల్ పాలస్తీనాలను కంట్రోల్లో పెట్టాడు. ఎప్పుడైతే ట్రంప్ దిగిపోయాక వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఆయుధ కర్మాగారాల యొక్క మార్కెట్ కోసం బైడెన్ టీం ఇదంతా చేసుకొచ్చిందని, దానివల్ల ప్రపంచం అంతా ఎంతటి సంక్షోభం పడిందో చూసాం. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఈ ట్రంప్ వచ్చిన ఈ నెలన్నర 2 నెలలు అనుకుందాం, ఉక్రెయిన్ మీదకి రష్యా దాడులకు వెళ్ళాల, రష్యా మీదకి ఉక్రెయిన్ దాడులకి రాలేదు. అదే సందర్భంలో ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడికి వెళ్ళాల, పాలస్తీనా ఇజ్రాయెల్ మీద దాడికి వెళ్ళలేదు. అంటే ప్రపంచ పోలీస్ అమెరికా స్ట్రాంగ్గా ఉండేటప్పటికీ జరుగుతున్న పరిణామాలు ఇవి.